జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి అభిషేకం ఆరతి కూడా మీకు చూపిస్తున్నాను. అది కాకుండా కాశ్మీర్లో ఉన్న శక్తిపీఠం కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం, కాశ్మీర్ క్షేత్రం. శ్రీ శంకర భగవత్పాదులు వారు మనకి చెప్పిన విధంగా అహం బ్రహ్మాస్మి అనే ద్వారము, అలాగే తత్వమసి ఇంకొక ద్వారం, అయమాత్మ బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ అనేటువంటిది శంకర భగవత్పాదులు తూర్పు నుంచి మొదలుకొని 4 పక్కల 4 ఆమ్నాయ పీఠాలని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కొన్ని రాళ్లని తీసుకొచ్చి ఇక్కడ తేత్వాల్ అనే గ్రామంలో శ్రీ శారదా అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపనని శ్రీ శంకర భగవత్పాదుల అనుగ్రహం చేత, అదేవిధంగా సర్వజ్ఞపీఠమైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం చేత విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఇక్కడ ఈ పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన అనే కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు కాశ్మీరేతు సరస్వతి అని ఏ విధంగా చెప్తామో ఆ రకంగా ఇక్కడ అమ్మవారిని పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన అనే కార్యక్రమాన్ని చేశారు. ప్రసన్నతాం సమాం బుద్ధిం విశదాం పాండితీం శుభాం విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరస్వతి అని శాస్త్రములు ఏ విధంగా అయితే చెప్తున్నాయో ఇక్కడ ఆ విధంగా ఇక్కడ మహాసరస్వతి అమ్మవారిని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి నుంచి కొన్ని శిలలు అవన్నీ తెప్పించి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది శ్రీ శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం చేత జరిగింది. ఈ విధంగా ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి కనిపించే కిషన్ గంగా అనే నదీ తీరం ఉంది. ఆ నదీ తీరానికి అవతలంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, మనం యువతల ఒడ్డంతా కూడా మన సనాతన ధర్మం వర్ధిల్లేటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. గర్వించదగ్గ విషయం, ఈ పరిపాలనలో ఇంత గొప్ప క్షేత్రాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రతి భారతీయుడు కూడా ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి యువతల ఉన్నటువంటి ఈ తేత్వల్ అనేటువంటి గ్రామం, అక్కడ ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని మనం సందర్శిస్తూ ఉన్నాము. అందరం కూడా ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది లోకమంతా సుభిక్షంగా ఉండాలని విశ్వసిస్తూ ఉన్నాం. क्षेमं मे कमलापतिर्वितरतु श्रीवेङ्कटाद्रीश्वरः कारुण्यामृतवारिधिस्त्रिजगतां क्षेमं करो वत्सलः श्रीमद्भाष्यकृता सुबोधनिधिना रामानुजस्वामिना भक्त्या दत्तपरत्वसिंहविलसद्बाहुर्महावैभवः रेखारूपमनोज्ञ दिव्यकलश श्रीपाञ्चजन्य దేవుడి నామాలతోటి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా మాకు పర్మిషన్ లేదండి. సో నేను పెట్టిన దానికే నాకు పర్మిషన్ లేదని వచ్చింది. దాంతో ఎంత మేర అయితే పర్మిషన్ లేదో అదంతా మ్యూట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో మీకు అభిషేకము ఆరతి అన్నీ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి అలా చూడండి. మీకు వాయిస్ ఒకటే, వెనకాల దేవుడి పాటలు ఒకటే వినబడవు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి, నా చేతుల్లో ఏమీ లేదు. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపం చూస్తుంటేనే మనకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఆధ్యాత్మికంగా అన్నీ మనం ఎలాగా ఫీల్ అవుతాం. సో మనకి విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు ఇవన్నీ ఆటోమేటిక్గా మనసులోకి ఎలాగ వచ్చేస్తాయి. నోటికి వచ్చిన వాళ్ళకి కూడా పాడుకోవడం ఆటోమేటిక్గా మొదలెడతారు. కాబట్టి ఇంకా మ్యూజిక్ లేని ఈ వీడియోని కూడా మీరందరూ చాలా ఆనందంగా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా తిరుమల వెంకటేశ్వర స్వామి ఎదురుగా నుంచి కూడా మనం ఇంతసేపు ఆరతి అయితే చూడలేము. సో అట్లీస్ట్ వీడియోలో మనం అమ్మవారిని, అయ్యవారిని చక్కగా చూడగలుగుతున్నందుకైనా సంతోషంగా చూసి ఆనందించండి.
ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్.